హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి. ఈరోజు గోంగూర రోటి పచ్చడిని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం అండి. గోంగూర రోట పచ్చడి, ఆంధ్రమాత గోంగూర. అది రోట్లో వేసుకొని పచ్చడి చేసుకొని పచ్చడి అన్నంలో కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. గోంగూర రోటి పచ్చడి అయితే మనం ఇప్పుడు ఎమ్మీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం అండి. దానికోసం అయితే మీరు ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకోండి, ఒక వెల్లుల్లిపాయ గబ్బను తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని ఇవన్నీ వేయించండి. మొత్తాన్ని వేయించేసి తగినంత సాల్ట్ వేసుకొని రోట్లో వేసుకొని దంచుకుందామండి. వాటిని అయితే మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గోంగూరని ఒక 2 కట్టల గోంగూరని పెద్ద కట్టలను తీసుకొని దాన్ని కొంచెం అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో గోంగూరని పెట్టేసేసి ఇలా మగ్గనిచ్చేద్దాం. మగ్గనిచ్చి ఇదిగో చూసారు కదా, దీంట్లో ఉప్పు కూడా నేను యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 20 ఎండుమిరపకాయలు, కొంచెం ఎక్కువ మోతాదులోనే చేస్తున్నానండి. సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లిపాయ 1. ఇట్లా వీటిలన్నిటిని కూడా మనం వేయించుకుందాం. ఇప్పుడు గోంగూర కూడా మనకి మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం రోట్లో వేసుకొని గోంగూరని అయితే దంచుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ కూడా ఇలా కుట్టుకుందాం ఫస్ట్. లేకపోతే గోంగూర మనం ఆ జిగురు తగిలిందంటే ఆ విధైతే మనకు నలగదండి. కాబట్టి మనం ముందు అయితే ఈ విధంగా వీటిని దంచుకుందాం. దీంట్లో సాల్ట్ కూడా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తానండి. 2 కట్టల పెద్ద కట్టల గోంగూర చేస్తున్నాను. ఇది మనకు నిలవ కూడా ఉంటుందండి. 1 నెల వరకు పాడవదండి, అసలు పాడవకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది గోంగూర రోటి పచ్చడి. ఎవరికైనా తెలీదు అంటారు కదా, అటువంటి చూసి అయితే ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఉండి వెల్లుల్లిపాయలు కూడా వేసేసి దంచుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని కూడా దంచుకోవచ్చండి. వాటర్ పోసుకొని కొంచెం దంచుకొని ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదండి, గోంగూరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు గోంగూరను కూడా శుభ్రంగా యాడ్ చేసేసుకొని మంచిగా చూడండి ఈ విధంగా రుబ్బుకోండి. ఈ విధంగా మొత్తం కలిసే వరకు ఇట్లా రుబ్బుకోండి. దీంట్లో లాస్ట్లో ఉల్లిపాయని ఒక 2 ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసి ముక్కలుగా వేసుకొని లాస్ట్లో నలగనట్టు అలా నలిగి తీసేస్తే ఉంటుందండి గోంగూర రోటి పచ్చడి. మీరు ఎప్పుడు ఈ విధంగానే తయారు చేసుకోండి. ఇంతకంటే మీరు బాగా తయారు చేస్తారు అంటే ఇంకా అది రోటి పచ్చడి కాదండి, మామూలుగా మనం పట్టుకునే పచ్చడే. ఈ రోటి పచ్చడి నోటికి కమ్మదనాన్ని ఇస్తుంది. ఇట్లా మనం మొత్తం గోంగూరను కూడా వేసేసుకుందామండి. ఈ విధంగా చేసుకుంటే మాత్రం అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది గోంగూర పచ్చడి. ఇప్పుడు మొత్తం వేసేసామండి, మొత్తం ఇలాగ కలిపేసాం. ఎండుమిరపకాయలు, గోంగూర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఉప్పు మొత్తం కలుసుకుందండి. మొత్తం బాగా కలుపుతున్నాం మనం రోట్లోనే. మనం దీంట్లో ఇంకా ఉల్లిపాయలు అయితే వేయలేదండి, సన్న ఉల్లిపాయలు కోసి అయితే నేను వేస్తాను. మొత్తంలో అయితే నలగటం కొంచెం కష్టం కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని ఆ కొంచెంలో దంచుకొని మళ్ళీ తర్వాత ఇంకొంచెం వేసుకొని అలా కొంచెం వేసుకుంటూ ఉల్లిపాయలు వేసుకుంటూ దంచుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే మాత్రం గోంగూరని మనం ఎండుమిరపకాయల్లో చక్కగా కలిసేలాగా దంచుకున్నాం. కొంచెం తీసి పక్కన పెట్టామండి. ఇప్పుడు పక్కన పెట్టేసి ఉల్లిపాయలు ముక్కల్ని, ఒక ఉల్లిపాయ ముక్కని అయితే ఈ విధంగా వేసి దంచి దాన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ మిగతా మనం తీసి పెట్టుకున్నది కూడా వేసుకొని ఉల్లిపాయల ముక్కలు వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుందండి. మీరు అలా ఈజీగా ఒకవేళ సాల్ట్ కానీ సరిపోతే ఈ సమయంలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. గోంగూర ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయండి. ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది గోంగూరలో. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయండి గోంగూరలో. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మన గుండెకైతే చాలా మంచిది. శరీరంలోని కొవ్వుని నియంత్రిస్తుంది. విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని అయితే పెంపొందింపజేస్తుంది. అన్నిటికంటే జుట్టుకి చాలా మంచిదండి. జుట్టు రాలటం సమస్యను అయితే మనకు అరికడుతుంది. చుండ్రు ఉన్న వారైతే తప్పకుండా గోంగూర వారానికి 2 సార్లు అయితే తీసుకోండి. దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండెపోటు సమస్యలు అరికడుతుందండి. అలాగే హైపర్ టెన్షన్ రాకుండా కూడా కాపాడుతుంది. గోంగూరలో కాల్షియం, ఐరన్, విటమిన్, పోలిక్ యాసిడ్తో పాటు పీచు పదార్థాలు కూడా అధికంగా ఉంటాయండి. దగ్గు, ఆయాసం చాలా మందికి మధుమేహం ఉంటుంటుంది కదండి, అటువంటి వాళ్ళు తప్పకుండా అయితే ఈ గోంగూర వారానికి 2 సార్లు అయితే మీరు ఆహారంలో భాగంగా అయితే తీసుకోండి. ఈ విధంగా మొత్తం గోంగూరని మనం ఉల్లిపాయ వేసి కలుపుకొని నూరుకొని తీసేసి తాలింపు అయితే పెట్టుకుందామండి. తాలింపు కోసం అయితే ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిలే వేసుకోండి.
మన పచ్చడి ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసేసానండి. యాజ్ యూజువల్గా ఆవాలు ఒక స్పూన్ వేసాను, ఒక స్పూన్ జీలకర్ర వేసాను, మినప్పప్పు కూడా కొంచెం వేసానండి. ఈ విధంగా వేయిస్తున్నాను. ఇప్పుడు మనం ఇంగువ ఉంటుంది కదండి, ఇంగువ వేసుకోండి. కొంచెం పచ్చడిలో ఇంగువ ఉంటే చాలా బాగుంటుంది కదా. పచ్చడి అనగానే ఇంగువే ముందు వేస్తారు కాబట్టి నేనైతే ఇంగువ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, మన వెల్లుల్లిపాయలు వేసి నూరావు అయినా కూడా ఇప్పుడు కమ్మటి స్మెల్ రావడానికి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అయితే వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. కమ్మనైన తాలింపు ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇలా వేయించుకొని మనం నూరు పెట్టుకున్న గోంగూర పచ్చట్లో అయితే తాలింపు అయితే వేడివేడి తాలింపు కలుపుకోవచ్చండి. దీన్ని మీరు ఏదైనా జాడీలో తీసి పక్కన పెట్టుకున్నట్లయితే 4 రోజుల వరకు కూడా మీకు నిల్వ అయితే ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు నచ్చిందా? గోంగూర పచ్చడి టేస్టీగా ఉండే పచ్చడి అండి. నోరు అయితే మనకు కోరుతుంది కదా, దీన్ని చూస్తుంటే పుల్లగా ఉంటుంది. తప్పకుండా అయితే ఇటువంటి గోంగూరని ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్. రేపు మంచి వీడియోతో